Namaste. Welcome to MTR Masala Abhiruchi, powered by VDM Air Frameless Gas Cooktop. First segment, Vantalu Pindi Vantalu. Hi Raj Garu. Hello. So, ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో శాంతి గారు మెయిల్ చేశారు రాజ్ గారు వనస్థలిపురం నుంచి. ఓకే. జనరల్ గా అంటే మనం మెంతికూర బంగాళదుంప ఇట్లాంటి వాటిల్లో యూస్ చేస్తూ ఉంటాం కదా. అవునండి. అలా కాకుండా సమ్ చిక్కుడు దీనికి ఏదన్నా వాడితే ఎలా ఉంటుంది అని. బాగానే వస్తుందండి. అంటే మనం మెంతికూర ఏ కాంబినేషన్ లో తీసుకున్నా కొంచెం అది యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. సో ఇక్కడ చిక్కుడు అంటే గోరు చిక్కుడు తీసుకున్నాం. కాంబినేషన్ బాగుంటుంది. సో కర్రీలా కాకుండా కొంచెం ఇగురు చేద్దామండి. మెంతి గోరు చిక్కుడు ఇగురు. ఓకే ఓకే, మరి మెంతి గోరుచిక్కుడు ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మెంతి గోరుచిక్కుడు ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గోరుచిక్కుళ్ళు 1 కప్పు, మెంతి కూర 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజ్ గారు? సరేనండి. సో ముందుగా దీనికి పోపు పెట్టేసుకున్నాం. సో ముఖ్యంగా ఏంటంటే మనం చిక్కుడులతో కానీ ఇలా గోరు చిక్కుడుతో కానీ చేసుకున్న ముందు ఏంటంటే అది కొంచెం ఉడకడానికి మనకు ఎక్కువ టైం తీసుకుంటుంది. సో కాబట్టి వీటిని ఏంటంటే మనం ముందుగానే ఉడికించి పెట్టేసుకుంటే మనం చేసుకునేటప్పుడు ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. డైరెక్ట్ గా ఒకసారి ఫ్రై చేసుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది మనకు. సో అంటే మనం అలా చేసుకోవాలి అనుకున్నప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి చేసుకుంటే మనకు ఫాస్ట్ గా అవుతుంది. ఓకే. సో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సో ముందుగా ఎండుమిరపకాయలు, ఓకే, సో అలాగే పోపు దినుసులు. సో పప్పులు కాంబినేషన్ ఇష్టం లేదు అనుకుంటే జస్ట్ జీలకర్ర ఆవాలు కూడా ఈ 2 కూడా యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. సో అలా కూడా బాగానే కదా. ఎస్ అంటే ఇది ఎలాగో టోటల్ గా డ్రై ఫ్రై కాదు కాబట్టి మనకి ఓన్లీ ఆవాలు జీలకర్ర అయినా బాగానే ఉంటుంది. ఎస్ అండి. సో పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో మెంతి కూర యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా మసాలా టచ్ ఉంటే బాగుంటుందండి. సో అందుకోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో లేదంటే మనం ఓన్లీ వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అది లేకుండా కూడా చేసుకోవచ్చు. సో ఇది కొంచెం వేగిన తర్వాత సో మెంతి కూర, సో ఇక్కడ పెద్దగా ఉండే మెంతి కూర నేను యూజ్ చేస్తున్నాను. సో మెంతి ఏదైనా మనకి సేమ్ టేస్ట్ కాబట్టి మనకి చిన్న మెంతి దొరికినా పెద్ద మెంతి దొరికినా మనము దీంట్లో వాడేస్తాం. అందుబాటులో ఏదంటే మనం దాంతో చేసేసుకోవచ్చు. సో ఇది మెంతి కొంచెం మనకి ఇక్కడ వేగాలండి. ఓకే. సో మేము అయితే చిట్కా చూసేస్తాం రాజు గారు. సరేనండి. ఓకే అండి, ఇక్కడ మెంతి కూర వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: ఎండలో బాగా తిరగడం వల్ల ముఖ చర్మం కమిలినట్లయితే పాలల్లో కొద్దిగా తేనె కలిపి ముఖానికి మర్దన చేసుకుని అరగంట తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖానికి ఉన్న ట్యాన్ అంతా తొలగిపోతుంది. ఓకే, సో చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో స్మెల్ కూడా వస్తుంది కదా. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న గోరు చిక్కుళ్ళు. ఓకే. సో గోరు చిక్కుళ్ళు ఉడికించేసి పెట్టేసుకున్నాం. సో తర్వాత సరిపడా ఉప్పు. ఓకే. సో దీంతో మెయిన్గా కొబ్బరి కాంబినేషన్లో తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో కొంచెం కారం యాడ్ చేసుకున్నాం. సో గోరు చిక్కుడు కొబ్బరి అనేది చాలా రొటీన్ గా అందరూ చేసుకునే కాంబినేషన్, కమ్మగా వస్తుంది. సో అలా ఎప్పుడు ఒకటే ఎందుకు మనం టేస్ట్ చేయాలి? ఇలా అప్పుడప్పుడు ఆకుకూరల కాంబినేషన్ లేకపోతే వేరే వెజిటేబుల్ కాంబినేషన్ కూడా ఇలా ఏమైనా చేస్తూ ఉంటే ఏంటంటే మనకి ఆ గోరు చిక్కుడు కూడా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేసినట్టు ఉంటుంది. తినేటప్పుడు కూడా రొటీన్ గా ఎప్పుడు ఒకటే ఫ్రై తిన్నట్టు కాకుండా కొద్దిగా ఇప్పుడు ఆ మెంతి కూర యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు, ఒకసారి ఏదన్నా పొడుల కాంబినేషన్ లో ట్రై చేసుకోవచ్చు, ఆకుకూరలు కూడా మార్చుకోవచ్చు. మార్చి కూడా మనం చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో మనకేంటంటే కొన్ని కూరలు ఒకలాగా అలవాటు అయిపోయి ఇంకా అలాగే చేసుకోవాలేమో అలాగే తినాలేమో అన్నట్టుగా మనం ఫిక్స్ అయిపోతాం. అంటే ఇప్పుడు గోరు చిక్కుడు తేగానే ఊరికి అలా వేపేసేసి పైనుంచి కొబ్బరి జల్లుకోవటం.
అది కాకుండా కొంచెం బయటకు వచ్చి అప్పుడప్పుడు గోరుచిక్కులు కొన్నప్పుడు పక్కనే ఎలా చక్కగా ఏదైనా ఆకుకూరలు కానీ ఏదైనా వెరైటీ వెజిటేబుల్ కానీ కనిపిస్తే ఓకే దీంతో కాంబినేషన్ ట్రై చేయొచ్చు కదా అనుకున్నాం అనుకోండి, చక్కగా మనకే బోల్డ్ అనే ఆలోచనలు వస్తాయి. సో అలాగే తినే వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకుంటారు. సో అంటే రెగ్యులర్ ఒకటే టేస్ట్ కాకుండా కొంచెం కొత్త కొత్త టేస్ట్లు ఉన్నప్పుడు ఏంటంటే సో అంటే వీటి తినడానికి కొంచెం అయిష్టంగా ఉన్నా సో టేస్ట్ అనేది మారుతుంది కాబట్టి అప్పటికి తినడానికి కొంచెం ఇష్టపడుతూ ఉంటారు. అండ్ చాలా మంది ఇప్పుడు మన ఇళ్లలో చేసుకున్నప్పుడేమో గోరుచిక్కులు తినము అలా అంటారు, కానీ మళ్ళీ పక్కన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఏ చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేస్తే మాత్రం బాగా తింటారు. ఎందుకంటే అక్కడ మనకి కొద్దిగా టేస్ట్ అనేది కొంచెం చిన్న వేరియేషన్ ఉంటుంది కాబట్టి అలా నచ్చుతుంది. సో జనరల్గా ఏంటంటే చేసే చెయ్యి కానీ లేదా చేసే విధానం సో వాటిలో కూడా తేడా అనేది వస్తుంది, అంటే రుచిలో అనేది. సో కాబట్టి ఏంటంటే మన ఇంట్లో కంటే కొంచెం పక్కింట్లో అదే ఎప్పుడుగా కొంచెం రుచిగా అనిపిస్తూ ఉంటుంది. సో బట్ మనం కూడా చేసుకోవచ్చు హ్యాపీగా. సో కొంచెం పొడి యాడ్ చేస్తున్నాండి, ధనియాల పొడి. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఓకే, ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఓకే. సో ఈ కొత్తిమీరలో కూడా ఏంటంటే మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కొంచెం హైబ్రిడ్ కూడా వస్తుంది, దాంట్లో కొంచెం ఫ్లేవర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో టేస్ట్ కొంచెం మంచి కావాలంటే మనకు దేశవాళీ కొంచెం కొత్తిమీర, చిన్న కొత్తిమీర తీసుకుంటే చిన్న కట్టలు దొరుకుతాయి కదా, అవి ఈ మధ్య కొత్తిమీర కట్టలు కూడా ఇంత ఉంటున్నాయి, పెద్ద పెద్దగా వస్తుంది. ఆ కాడలు సగం ఉంటున్నాయి, పైన ఎక్కడో ఉంటుంది. రుచి అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో మనం చేసే డిష్ లో కూడా కొంచెం ఆ చిన్న చిన్న చేంజింగ్స్ అవి మనం కొంచెం గమనించుకుంటూ ఉంటే సో టేస్ట్ అందరికి బాగా వస్తుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. సో ఇది రోటీతో సూపర్గా ఉంటుంది, రైస్తో కూడా తీసుకోవచ్చు, సైడ్ డిష్గా తీసుకున్నా బాగుంటుంది. ఓకే, సో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర పైన. ఓకే, ఓకే. సో మెంతి గోరుచిక్కుడు ఇగురు రెడీ. నైస్. సో చూసారు కదండి, చక్కగా మేతి గోరుచిక్కుడు ఇగురు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి గోరుచిక్కుడు ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మెంతి కూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన గోరుచిక్కుడు, ఉప్పు, కారం, పసుపు వేసి మరికాస్త వేగనివ్వాలి. చివరిగా ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి గోరుచిక్కుడు ఇగురు రెడీ. తయారీ విధానం చూసారు కదండి, తీసుకుని రాజు గారు. చాలా బాగా వచ్చింది, ఆ మేతి ఫ్లేవర్ తెలుస్తుంది. మెయిన్ టైం మనకు ఈ గోరుచిక్కుడు కూడా ఒక డిఫరెంట్ స్వీట్నెస్ ఫ్లేవర్ ఉంటుంది కదా. గోరుచిక్కుడు ఎందుకు అందరికి అంటే చాలా మందికి ఆ టేస్ట్ వల్ల దేనికో నచ్చదంటారు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, అసలు చపాతీతో తింటే అసలు చెప్ప బాగుంటుంది. చక్కగా సింపుల్ కాంబినేషన్ చేసుకున్నా బాగుంటుంది, ఇలా ఏదన్నా యాడ్ చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. సో ఈ కాంబినేషన్ మేతితో అయితే ఇంకా చాలా బాగా సెట్ అయ్యింది, చాలా బాగుంది. సో చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది గోరుచిక్కుడు ఇంకా మెంతి కాంబినేషన్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఒక కప్పు నీళ్లలో టీ ఆకులు వేసి మరిగించి దాంట్లో నిమ్మరసం కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేసినట్లయితే మీ జుట్టు కుదుళ్లు పట్టుకుచ్చులా మెరుస్తూ ఉంటాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో మెంతి కూర కాంబినేషన్ లో టేస్టీ వంట చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా వెంటనే మాకు ఈమెయిల్ చేసేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్వీట్ చూడబోతున్నామండి. అదేంటంటే తీపి బూందీ. మరి తీపి బూందీ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు తీపి బూందీ. అవునండి. సో ఈ తీపి బూందీ అనేది మనకి చక్కగా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. అవునండి. తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంటే మెథడ్
అంటే చేసుకునే విధానం ఈజీగానే కానీ కొంచెం ప్రాసెస్ ఉంటుంది, అంటే కొంచెం లెంతీగా ఉంటుంది. బట్ అంటే అందరికి ఇష్టం లడ్డు చేసుకోవడం. సో ఇది ఏంటంటే కొంచెం విడివిడిగా ఉంటుంది, అంటే లడ్డు చుట్టుకునే పని ఉండదు మనకి. ఓకే ఓకే, మరి తీపి బూందీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తీపి బూందీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 2 కప్పులు, పంచదార 2 కప్పులు, ఉప్పు చిటికెడు, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం బూందీ రెడీ చేసుకోవాలి కదా, డీప్ ఫ్రై ఉంటుంది. నూనె వేడి పెట్టేసుకుందాం. సో బ్యాటర్ రెడీ చేసుకుందాం అండి. సో శనగపిండి, ఓకే. సో దీంట్లో కొద్దిగా ఉప్పు అండి, జస్ట్ ఒక చిటికెడు ఉప్పు అండి. ఎందుకంటే మనం జనరల్గా ఏ స్వీట్ చేసుకున్నా కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తే ఆ స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అంటే చాలా మందికి తెలియదు, స్వీట్ షాప్ లో చేసుకుంటే మాకు ఒక రకమైన టేస్ట్ వస్తుంది, ఇంట్లో చేసుకుంటే రాదనుకుంటారు. చిన్న టిప్స్. వాటర్ ఇస్తారా? సో సరిపడా నీళ్ళు వేసేసుకుని సో ఉండలు లేకుండా జారుడుగా కలుపుకోవాలి. సో ఇది మనం బజ్జీ పిండి కంటే కూడా ఇంకా కొంచెం పల్చగానే కలుపుకోవాలి, ఎందుకంటే మనకి ఆ గెరెట్లోంచి దిగాలి కదా. సో బూందీ అండ్ అలా వేసుకుంటే కూడా చక్కగా సాఫ్ట్ గా బాగా వస్తుంది. సో కార బూందీకి ఏంటంటే కొంచెం ఎక్కువగా వేయిస్తాం. సో ఇలా బూందీ లడ్డు మనం లేదా ఇలా తీపి బూందీ చేసుకునేటప్పుడు కొంచెం ముందుగానే తీసేసుకుంటాం. సో ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేగినా దానికి ఆ టేస్ట్ రాదు. తర్వాత అది ఆ పంచదార పాకాన్ని కూడా బాగా పీల్చుకోదు. మామూలుగా మనము కారం బూందీ చేసుకునేటప్పుడు బాగా ఎక్కువ ఎర్రగా వేయించేస్తాం కదండి. సో దీనికి అలా అక్కర్లేదంట. సో నార్మల్గా కొద్దిగా ఆ ఎల్లో షేడ్ ఉన్నప్పుడు మనం తీసేసుకుంటే తర్వాత ఎలాగో పాకంలో వేసుకుంటాం కాబట్టి ఆ పాకం అనేది బాగా పీల్చుకుంటుంది. ఎక్కువగా వేయకుండా కొంచెం మనం ముందుగానే తీసుకుంటే పాకం అనేది కూడా బాగా పడుతుంది. సో ఇలా పాకం కూడా పెట్టేసుకుంటాం. ఓకే, పంచదార. సో దీంట్లో కొద్దిగా యాలకుల పొడి. సో దీనికి ఏంటంటే కొంచెం లేత పాకం ఉంటే సరిపోతుంది. సో ఇదేం మనము లడ్డు చుట్టుకోవటం కాదు కాబట్టి మనకి పాకం కొంచెం లేతగా ఉంటేనే బెటర్. ఆ బూందీకి అంత బాగా పట్టేస్తుంది, ఫాస్ట్ గా డ్రై అయిపోతుంది. అండ్ లడ్డు రాదు అనే బాధ ఉండదు ముందు, ఎందుకంటే లడ్డూకి మనకి ఆ పాకం అనేది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. పాకం బాగా వస్తేనే మనకి లడ్డు చుట్టుకోవటం అనేది బాగుంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే బూందీ విడివిడిగానే ఉంటుంది కాబట్టి పాకం అంటే మరి ఇక్కడ ఉండపాకం కూడా అక్కర్లేదు కాబట్టి జస్ట్ మనం గులాబ్ జామ్ కి వాటికి కొద్దిగా ఎలా చేసుకుంటామో దాని మీద ఇంకొంచెం ఒక ఉడికి ఎక్కువ ఉడికితే సరిపోతుంది. సో రాజుగారు ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అవ్వాలేమో కదా ఇంకా? అవునండి, ఇది కొంచెం మనకు వేడి కావాలి. సో ఇది ఎలాగో పాకం రావాలి కాబట్టి మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే, సో ఇక్కడ ఈ రెండు అవుతుంటాయండి. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ముఖంపై మొటిమలు ఎక్కువగా ఉన్నవారు ఈ చిట్కా ట్రై చేయండి. నిమ్మరసం, గ్లిజరిన్ ఈ రెండింటినీ కలిపి ముఖానికి అప్లై చేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో పాకం ఆల్మోస్ట్ పంచదార కరిగిపోయింది, కొద్దిగా అవ్వాలి. ఆయిల్ రాజుగారు మరి ఓకే అండి, వేడైందా? వేడైంది, మనం వేసేసుకోవచ్చు. సో లడ్డు కొరకు మనం బూందీ వేసుకోవడానికి దీన్ని మనకు మార్కెట్లో ఈజీగానే దొరుకుతుందండి. సో ఇలా ఈ చిల్లులు గెరిటెలు దొరుకుతాయి, లేదు అంటే కనుక మనకి పెద్ద పెద్ద అల్యూమినియం గిన్నెలు కూడా ఉంటాయి, వాటిల్లోనైనా వేసుకోవచ్చు, వార్చడానికి వాడుతుంటాం కదా అవి. సో ఇంకా ఏవి లేకపోతే మనకి చిల్లులు గెరిట ఉంటుంది కదా, దాని మీద కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేసుకోవటమే. ఇంకా సో ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని మనం పాకంలో వేసుకొని కొంచెం నానిన తర్వాత తీసేసుకోవాలి. ఓకే, సో ఇలా అయితే మనకు రెడీ అయింది. సో బూందీ పాకంలో వేసేసి కొంచెం అలా పైకి కిందికి కట్టేసి మనం కాసేపు అలా వదిలేస్తే మనకు పాకాన్ని పీల్ చేసుకుంటుందండి. ఆ తర్వాత మనం దాన్ని బయటకు తీసేసుకోవచ్చు. ఇక్కడ స్టవ్ ఆపేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం చక్కగా అంటే ఎక్కువసేపు కూడా పాకంలో నాననివ్వకుండా తీసేసుకుంటే బెటర్, ఎందుకంటే లేకపోతే మళ్ళీ బాగా ఎక్కువ సాఫ్ట్గా అయిపోతుంది. సో మనం ఇలా కాసేపు పాకంలో వేసుకున్న తర్వాత ఈ బూందీ వరకు తీసుకొని కొంచెం మిగిలిన పాకాన్ని ఇందులో ఉంచేస్తే మనకి మిగిలిన వాయికి కూడా అదే వచ్చేస్తుంది. ఈ బూందీలోగా మనకి చక్కగా ఆరిపోతుంది కూడా. ఓకే ఓకే, సో ఇది కూడా రెడీ అవుతుంది.
సో కరెక్ట్ గా మనము శనగపిండి ఇంకా పంచదార అంటే సేమ్ క్వాంటిటీలో తీసుకున్నట్టయితే మనకి ఈక్వల్ గా సరిపోతుంది. సో చక్కగా మనం తీసుకున్న క్వాంటిటీని చూసుకొని కావాలంటే కొంచెం తక్కువైనా పర్లేదు కానీ మరీ ఎక్కువ అయితే పాకం అంతా కూడా వేస్ట్ మిగిలిపోతుంది, అది కొంచెం వేస్ట్ అయినట్టు. సో వెంటనే మనం ఇంకో రకం చేయలేము, మనం ప్లాన్ చేసుకోలేము. అవును. సో అలా కాకుండా చక్కగా కొంచెం చూసి కలుపుకుంటే బెటర్. ఓకే, సో రెడీ అండి. ఓకే, సో ఇది కూడా వేసేసి కలిపేసేద్దాం. ఓకే. సో దీంట్లోనే కావాల్స్తే కొంచెం కొంచెం చివర్లో వేసుకునే ఆయిల్లో మనం కొంచెం కలర్ యాడ్ చేసేసుకున్నా చూడడానికి కూడా కలర్ఫుల్ గా ఉంటుంది. సో అది కూడా ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకుంటేనే బెటర్ గా ఉంటుంది. సో అక్కడక్కడ మనకు కొన్ని రకాల బూందీలో కొద్దిగా ఆరెంజ్ కలర్వి ఇట్లా మిక్స్ కనిపిస్తాయి కదా. సో మనకు బయట కొనుక్కున్న ఫీల్ సేమ్ అలా ఉండాలంటే ఇందులో కూడా మనము ఫైనల్ వాయిలో ఒక చిటికెడు కలర్ వేసుకుంటే సరిపోతుంది. అది ఒక్కొక్క స్పూన్ అలా వేసేసుకున్నాం అంటే అది అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కాసేపు ఆడుతుందంటే మనకు కొంచెం పొడి పొడిగా వచ్చేస్తుంది. కొంచెం ఆరిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాం అండి. ఓకే, సో కార్వింగ్ చేసేస్తారా ఈలోగా? ఓకేనండి. సో బ్రెడ్తో చేస్తున్నాను. సో రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను. సన్ చేస్తున్నాను. ఓకే, సో కొంచెం ఆ కిరణాలాగా క్యారెట్ తీసుకున్నా అంటే కొంచెం కలర్ అనేది కూడా బాగుంటుంది. సో కొంచెం కార్నర్ అంటే పాయింటెడ్ కోన్ షేప్లో ఉన్నది తీసుకుంటే మనకు బాగా వస్తుంది. ఓకే, ఓకే అండి. సో ఇలా ట్రయాంగిల్ షేప్లో. సో దీన్ని మనం స్లైసెస్లా కట్ చేసేసుకోవాలి. ఓకే, ప్లేట్ ఇస్తారా? సో చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఈ కార్వింగ్. చాలా చాలా సింపుల్. యా, కిరణాలు ఎక్కువ కావాలంటే క్యారెట్ ముక్కలు ఎక్కువ కోసుకోండి. ఎస్. అదెందుకు రాజు గారు? ఇలా నోరు కొంచెం స్మైల్ ఇలా చూపించడానికి. సో కొంచెం కలర్ డిఫరెంట్ గా ఉండాలి కదా. సో నిమ్మకాయ తీసుకున్నాను, లేదా కీర అయినా తీసుకోవచ్చు. దీంట్లో అంటే ఒక సర్కిల్ తీసుకుందని హాఫ్ కట్ చేస్తున్నాను. సన్ నవ్వుతోంది. ఎస్, నవ్వుతున్నాడు. డూ. సో ఐస్ వచ్చేసి మిరియాలు పెడుతున్నాను. ఓకే, సో సింపుల్గా అయిపోతుంది. సో ఇప్పుడు కార్వింగ్ అయిపోయింది కదా, ఈ బూందీ కూడా అందులో షిఫ్ట్ చేసేసుకుందాం. ఓకే, కొంచెం ఆడితే మనకి ఇలా కొంచెం పొడి పొడిగా వచ్చేస్తుంది. సో ఇది మనం డబ్బాలో నిల్వ చేసుకుని సో కావాల్సినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు కానీ పిల్లలకు కానీ ఇచ్చేటప్పుడు కొంచెం అలా కొద్దిగా అవసరం మేరకు వాడుకోవచ్చు. సో కావాల్సిన దీంట్లో పలుకులు, డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా మన చాయిస్. ఓకే, సో అయితే సర్వ్ చేసుకునేటప్పుడు చక్కగా కిస్మిస్, జీడిపప్పు ఇలాంటివి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఎస్ అండి.
సో చూసారు కదండి, మరి తీపి బూందీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తీపి బూందీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బూందీ ప్లేట్ లో వేసి కాగే నూనెలో బూందీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో బూందీ వేసి బాగా కలిపి కాసేపు నాననివ్వాలి. అంతే, తీపి బూందీ రెడీ. తీపి బూందీ తయారీ విధానం చూసారు కదా, తీసుకున్నాను. చాలా టేస్టీగా. దీంట్లో కావాల్సి మనం అంటే మామూలుగా పచ్చకర్పూరం అది వాడుతూ ఉంటాం. అవునవును, అది కూడా కొంచెం కావాల్సి యాడ్ చేసుకోవచ్చు, అది ఇష్టం ఉన్న వాళ్ళు. సో ఈ తీపి బూందీ కూడా ఎక్కువ కరకరలాడకుండా కొంచెం అట్లా సాఫ్ట్ గా ఉంటేనే టేస్టీగా అనిపిస్తుంది. సో ఈ టెక్స్చర్ కరెక్ట్ గా వచ్చింది, ఎగ్జాక్ట్ గా. సో బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది. సో బూందీ ఎక్కువ వేయకుండా ముందే మనం తీసుకుంటే మనకి ఇలా వస్తుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మీ జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరగాలి అంటే తరచూ మనం తీసుకునే డైట్లో కొత్తిమీర, పాలకూర లాంటి ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ఇలా తిన్నట్లయితే జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట. ఓకే అండి, మరి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి. హలో అండి. మీ పేరు? మాధవి అండి. మాధవి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ నుంచి. విజయవాడ, వెరీ గుడ్. హాయ్. హాయ్ అండి. మీ పేరేంటి? రాధిక అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మల్కాజ్గిరి. మల్కాజ్గిరి. సో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి. లేదా? నేను విజయవాడ నుంచి వస్తే ఒక్కళ్ళు ఎందుకు వచ్చారు? ఎవరైనా తీసుకురావాలిగా మరి తోడుగా. ఓకే, సో మరి ఇద్దరికి పరిచయం అయిందా? అయ్యిందండి. ఓకే, సో ఫస్ట్ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాం ఈ రోజు ఏంటో. రౌండ్ గా ఉంది ఏదో. ఓ, క్యాబేజ్. క్యాబేజ్ ఇష్టమేనా? ఇష్టమైన అంత కష్టంగా చెప్పేది పర్వాలేదా? ఇష్టమే, చాలా మందికి ఇష్టం ఉండదు. అదే స్మెల్ అని అలా నచ్చదు. అవునండి. సో మీరు చేస్తూ ఉంటారా? రెగ్యులర్ కాకపోయినా అప్పుడప్పుడు. క్యాబేజ్ అంటేనే ఎందుకు ఇలా అంటారు అందరూ, బట్ క్యాబేజ్ ఎంత బాగుంటుంది అసలు చేసుకుంటే. చాలా మంచిది కూడా. మంచిది కూడా. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే చక్కగా క్యాబేజ్ తో మీకు తెలిసిన వంట ఏదైనా కూడా ఈ రోజు మాకు చేసి చూపించవచ్చు అనమాట. అలాగేనండి. సో నేనేం చేస్తాను అంటే ఫస్ట్ టైమర్ ఆన్ చేస్తాను. సో ఈ టైం అలా రన్ అవుతున్నప్పుడు మీరు చక్కగా ఆలోచించండి. సో ఎవరు ఫస్ట్ చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారనమాట. ఓకేనా? ఓకే అండి. సో ఆన్ చేస్తున్నాను టైమర్. సో మీరు క్యాబేజ్తో ఏం చేయొచ్చు ఆలోచించండి. ఫ్రైడ్ రైస్లు బాగుంటాయి, అవును, స్నాక్స్ బాగుంటాయి, చైనీస్ ఐటమ్స్ బాగుంటాయి, ఇలా చాలా ఉన్నాయి. పకోడీ రైస్. సో క్యాబేజ్ పకోడీ రైసా? అవునండి. ఓ, క్యాబేజ్ పకోడీతో కూర ఏమో అనుకున్నాను. రైస్ బానే ఉంటుందేమో కదా. ఓకే, సో ఫస్ట్ మీరు వంట చేసేయండి అయితే. ఓకే ఓకే, మరి క్యాబేజ్ పకోడీ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాబేజ్ పకోడీ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, బియ్యం 1 కప్పు, శనగపిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, వాము 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మాధవి గారు మొదలు పెడదామా? ఫస్ట్ మనం పకోడీలా చేసుకునండి ఫ్రై చేసుకోవాలండి, డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే ఫస్ట్ కలపడం చెప్తానండి. శనగపిండి, ఓకే, కొంచెం బీప్ పిండి అండి, కొంచెం క్రిస్పీగా ఉంటుంది, ఆయిల్ కూడా తక్కువ పీలుస్తుంది. ఓకే, తర్వాత వాము అండి, కారం, ఓకే, ఉప్పు, కారం, వాము, శనగపిండి, బీప్ పిండి, తర్వాత జీరా పొడి, ధనియా పొడి అండి. ధనియా పొడి, జీరా పొడి, వాటర్. ఇది కొంచెం కలిపేసుకుంటానండి ఇంకొద్దిగానండి. సో క్యాబేజ్ కూడా మనం ఇందులోనే మిక్స్ చేసుకుంటాము. సో ఇలా పకోడీ పిండి ఫస్ట్ రెడీ చేసుకోవాలి మనము. అవునండి. సో తర్వాత ఇందులో క్యాబేజ్ యాడ్ చేసుకుందాం. చిన్నగా కోసుకోవచ్చు, పెద్దగా కోసుకోవచ్చు. చిన్న చిన్న పకోడీ లాగా
సో ఉట్టివి తినేవి అయితే కొంచెం పెద్దవైనా బాగానే ఉంటాయి, మనం ఎలాగో రైస్ లో కదా కొంచెం చిన్నవైనా బాగానే పర్వాలేదండి. ఉంటుంది. సో బాగా కరకరలాడేలాగా వేయించితే ఆ టేస్ట్ బాగుంటుంది కదా. అవునండి. సో కాబట్టి ఇలా ట్రై చేశారా మీరు? ఆ. క్యాబేజ్ అంటే ఉట్టిగా కూర లేకపోతే ఫ్రై చేస్తే కొంచెం ఆ స్మెల్ అనేది స్మెల్ ఉంటది. ఇది వరకు అయితేనండి వాచ్ చేసేవాళ్ళు, అవును దాంట్లో న్యూట్రియంట్స్ అన్ని పోతాయి కదా మనం వాచ్ చేసుకుంటే. కొంచెం క్యాబేజ్ చాలా మంచిదండి, క్యాన్సర్ రాకుండా ఉంటదంట తింటే. తర్వాత హార్ట్ కి మంచిదటండి. కాకపోతే కూరలు చేసుకుంటేనే, ఇట్లా డీప్ ఫ్రై చేసుకుంటే కాదు. అంటే క్యాబేజ్ సలాడ్ అంటే రా గానీ ఇలా కుక్ చేసింది గానీ తింటే వెయిట్ లాస్ కూడా అవుతుందని అంటారు. కానీ సలాడ్ అయితే ఇంకా మంచిది వెయిట్ లాస్ కి. అంటే ఏవైనా కూడా వెజిటబుల్స్ మనకి ఏంటంటే అదే రా వెజిటబుల్స్ తినే వాళ్ళు తింటారు కానీ, అవునండి. బట్ కర్రీలో కూడా ఎక్కువ కొద్దిగా అలా ఉడికించేసి జస్ట్ ఒక స్పూన్ అలా పోపు పెట్టుకొని అలా తింటే బాగుంటుంది. కాకపోతే మరి అంత అంటే అందరూ అంత హెల్త్ కాన్షియస్ ఉండలేరు కాబట్టి అప్పుడప్పుడు మనం ఇలాంటివి కూడా ఏంటంటేనండి స్మెల్ అది రాకుండా మనకి కొంచెం టేస్టీగా ఉంటుంది. అమ్మో క్యాబేజా అని అనుకోకుండా. యా మళ్ళీ క్యాబేజ్ 65లు ఫ్రైలు ఇవన్నీ పెళ్లిళ్ళకి అలా వెళ్ళినప్పుడు వాళ్ళు చక్కగా బోల్డ్ అంత రంగు వేసి పెడుతుంటే బాగానే తినేస్తారు. సరిపోతాయండి. సో మాధవి గారు ఏం చేస్తుంటారు మీరు విజయవాడలో? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే. సో మీ వారు? మా వారు బిజినెస్ అక్కడే. పేరేంటి? మురళీకృష్ణ అండి. కొంచెం సోడా కూడా వేసుకోవచ్చండి, కొద్దిగా పొంగుతాయి కానీ ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ నూనె లాగేస్తాయి లైట్ గా. ఏమిటో మీరు పకోడీ అన్నారు, ఇవేవో బజ్జీలో పునుగుల్లాగా కనిపిస్తున్నాయి నాకు. నేను పకోడీ అనొచ్చు, లేకపోతే బజ్జీ క్యాబేజ్ బజ్జీ రైస్ మీరు ముందు పకోడీ అన్నారు, బజ్జీ రైస్. ఓ మనకి వీటి షేప్ బట్టి మనం రెసిపీ పేరు మార్చేసుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే ఎక్కువ క్యాబేజెస్ తక్కువ పిండేస్తే కొంచెం అట్లా అలా అలా వేసేస్తే ఆ పకోడీ అదండి చూడటానికి అందంగా లేదు. మళ్ళీ తినేవాళ్ళు చూసాను, ట్రై చేశాను నేను, ట్రయల్స్ వేసాను అనమాట రకరకాలుగా. ఓకే. ఇలా ఇది కొంచెం చూడటానికి నీట్ గా ఉంది, అదేమోనండి ఏంటోగా ఉంది, మళ్ళీ తినబుద్ధి కాదేమో. అసలు డీప్ ఫ్రైలు ఎక్కువ చేయనండి నేను, కానీ క్యాబేజ్ కదా అంటే మళ్ళీ అది తినేటట్టు చెయ్యాలి అని ఇలాగా ట్రై చేశాను. తినని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చూసి చక్కగా నేర్చుకుంటారు అని. సో దాంట్లో వదిలేసేయండి. దీంట్లోనండి ఇప్పుడు మనం ప్యాన్ షిఫ్ట్ చేసుకుందాం. స్టార్ట్ చేయండి మాధవి గారు. ఇప్పుడు మరి విడిగా తాలింపు లాగా వేసుకుంటామండి. దీంట్లోని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్ని వేసి ఆ బజ్జీలన్నీ దీంట్లో మళ్ళీ వేస్తాం. కొద్దిగా వాటికి కూడా కొంచెం ఫ్లేవర్స్ అన్ని పట్టడానికని. ఓకే. జీలకర్ర అండి. ఓకే. సో ఈ రైస్ ఐటమ్ ఇలా చేయాలన్న ఐడియా మీకే వచ్చిందా? ఇక్కడ ఏదైనా చూసారా? మా సిస్టర్ చెప్పిందండి. ఓహో. మా సిస్టర్ చెప్తే నేను అన్ని ట్రయల్స్ చేశాను. మీ సిస్టర్ మీకు ఏమైనా వంటలు కావాలంటే మీ సిస్టర్ని అడుగుతారా? నేను ఏవో ట్రయల్స్ చేస్తూ ఉంటానండి, దానికి ఎక్కువ తను ఎక్కువ. నెక్స్ట్ టైం వేద్దాం. పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి తర్వాత ఏమోనండి ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా, తర్వాత కొంచెం పసుపు అండి, కొద్దిగా ఇస్తే చాలు. కారం, కారం పొడి కూడా, కారం పొడి కూడా కొద్దిగా. గరం మసాలా అండి, బాగుంది, మంచి మసాలా స్మెల్ అంతా బాగా వస్తుంది. గరం మసాలా వేస్తే కొంచెం, అవును, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివన్నీ వేస్తే రైస్ కి పడితే తినేటప్పుడు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే అన్నము అలా చప్పగా లేకుండా. మళ్ళీ బజ్జీలు కూడా కొంచెం పట్టాలి. అది పకోడీ. బజ్జీ మీరు కూడా బజ్జీ ఫిక్స్ అయిపోయినట్టున్నారు. ఓకేనా? ఇప్పుడు వేద్దామా? ఇవి వేద్దామండి. మొత్తం వేసేనా? చాలా చాలండి, చాలు. ఇవి పైనుంచి పెట్టుకుందాం తర్వాత. సో కొంచెం ఆ ఉల్లిపాయ ఇదంతా దీనికి పడితే అప్పుడు రైస్ యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మీరు వీటిల్లో కూడా బాగానే ధనియాల పొడి జీలకర్ర పొడి వేస్తారు కదా. అవును, వీటిని కూడా మనం తినొచ్చు. సో ఎప్పుడైనా మనం ఇవి చేసుకుంటే అలా కొన్ని సరదాగా పక్కన పెట్టుకొని ఉట్టివి తిని కొన్ని కావాలంటే రైస్ అప్పటికి మిగిలితే అనమాట. ఓకేనా?
ఇప్పుడు రైస్ వేసి రైస్. మన ఆయిల్ ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చండి, కానీ ఆల్రెడీ ఇది ఫ్రైడ్ ఐటమ్ కదా, అంటే అక్కర్లేదులేండి యాక్చువల్గా, ఎందుకంటే మనకి అన్నంలోకి ఎలాగో అదంతా కలిసిపోతుంది కాబట్టి. సో చాలా మంది జనరల్గా ఇలాంటివి చేసుకునేటప్పుడు అలా పక్కన నంచుకోవడానికి ఏమైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది కదా. అవునండి. దీంట్లో మనము ఇవే నంచుకోవచ్చు చక్కగా, పెరుగు వేసుకునేటప్పుడు అదే ఏదైనా కూడా ఇవి పకోడీ ఉంటుంది కదా, మామూలు పెరుగు చట్నీ కూడా బాగుంటుంది. బాగానే ఉంటుందండి. ఆనియన్ రైతా, కీరా రైతా, ఏవైనా. కొంచెం పైనుంచి కొద్దిగా సాల్ట్ వేద్దామండి, అంటే మళ్ళీ అంటే రైస్ మళ్ళీ సాల్ట్ పట్టదు కదా. కలిపేసి ఆఫ్ చేయనా? ఆఫ్ చేసి. సో రైస్ ఐటమ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటాం. ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే జస్ట్ ఫర్ గార్నిషింగ్. తర్వాత క్యారెట్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. మధ్యలో పచ్చిమిరపకాయ తింటే కారం పుడితే అప్పుడు క్యారెట్ ముక్క తింటే తగ్గుతుంది. ఓకే, మీ అభిరుచి చూసి కూడా చాలా ఇన్స్పిరేషన్ వచ్చిందండి. అవునా? ఇలాంటివన్నీ డెకరేషన్ చేయడానికి, వంటలు చేయడానికి. డెకరేషన్స్ అంటే అంత ఎక్కువ మీరు చేసే అంత కాదు, ఇదే డెకరేషన్ అంటే. చూసారా ప్లేట్ ఎంత కలర్ఫుల్ గా తయారైందో? కలర్ఫుల్ గా చేయడం అంటే చూసి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, మనం కూడా ఒకసారి ట్రై చేయొచ్చు అనేది. సో అదే కూడా మా తాపత్రయం. సో చూసారు కదా, మొత్తానికి రైస్ ఐటమ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ పకోడీ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, బియ్యం పిండి, వాము, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో తరిగిన క్యాబేజ్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో కారం, గరం మసాలా, క్యాబేజ్ పకోడీలు, అన్నం, ఉప్పు వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ పకోడీ రైస్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. జనరల్ గా మనం ముల్లంగి తినడానికి ఇష్టపడం, కానీ రోజుకొక ముల్లంగిని తిన్నట్లయితే మన శరీరానికి మంచి గ్లో వస్తుంది. సో రాధిక గారు రెడీయా? రెడీ అండి. సో మీరేం చేస్తారు? క్యాబేజీ గారెలండి. క్యాబేజ్ గారెలు. ఓకే ఓకే, మరి క్యాబేజ్ గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాబేజ్ గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, నానబెట్టిన మినపగుళ్ళు 1 కప్పు, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి క్యాబేజ్ గారెలకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో ఆయిల్ హీట్ పెడదామా? పెట్టండి. సో ఫస్ట్ పిండి రుబ్బుకుందామా? పిండి రుబ్బుకుందాం అండి. మిక్సీలో ఫస్ట్ మినపప్పు, సో నానబెట్టిన మినపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి అండి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, కొత్తిమీర, సాల్ట్ గ్రైండ్ చేసుకోవాలండి. నీళ్ళు కావాలంటే నీళ్ళు వద్దండి, అవసరం లేదా? వద్దు. పిండి రెడీ అయిందండి. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు ఇందులో క్యాబేజీ తురుము కూడా ఇందులో వేసుకొని పెట్టుకోవాలండి. బౌల్లో తీసుకొని క్యాబేజీ తురుము కూడా ఇందులో వేసుకోవాలండి మనం. ఓకే, సో మినప్పిండిలో క్యాబేజ్ తురుము కలిపేయాలి. క్యాబేజీ ఒకటి సపరేట్ గా కట్ చేసుకొని అది గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఈ మినపప్పు గ్రైండ్ చేసాం కదా, ఇందులో ఈ క్యాబేజీ తురుము కలిపేసుకోవాలండి. ఇట్లా బాగుంది, ఇదేదో ఐడియా.
అంటే ఇది ఫ్లేవర్ క్యాబేజ్ ఒకటి సపరేట్ గా చేసి తినరు కదండి. ఏదైనా వెరైటీ ఉంటేనే కదా పిల్లలు కూడా ఇష్టపడతారు. కానీ ఇదేదో మినపప్పులో కలపడం అనేది బాగుంది. ఇది అంటే ఎవరైనా చెప్పారా మీకు కూడా, లేకపోతే చూసారా? లేదండి, మా పిన్ని చెప్పిందండి. పిన్ని చెప్పారా? ఓకే. ఇలా మనం మిక్స్ చేసుకున్నాం కదండి, దీన్ని మనం ఫ్రై చేసుకోవాలండి. అంతే. ఓకే అండి, సింపుల్ సింపుల్. ఓ, అంటే పిల్లలకి స్నాక్స్ లాగా ఈవినింగ్స్ ఇంటికి రాగానే అట్లా వాళ్ళకి ఉంటుంది, తినడానికి ఉంటుంది కొంచెం స్నాక్స్ లాగా, స్నాక్స్ ఐటమ్ లాగా. సో క్యాబేజ్ లో కూడా కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసి మనం వాటర్ వేసుకోవద్దండి. మనం వాటర్ వేసుకుంటే మొత్తం లూజ్ అయిపోతుంది, మనకి చేయడానికి రాదు. అందుకని మన క్యాబేజీలో వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది, వచ్చేస్తుంది, అది ఓకే అయిపోతుంది. ఓకే, బాగుంది ఐడియా. ఈ గారేదో అయ్యింది. సో పిండి అంతా కూడా బాగా అట్లా సాఫ్ట్ గా చేసేయకుండా కొంచెం బరగ్గా ఉంటే మనకి తినేటప్పుడు కొద్దిగా అట్లా పలుగ్గా తగులుతూ బాగుంటుంది. సో ఏం చేస్తుంటారు రాధిక గారు మీరు? నాది ఫ్యాషన్ డిజైనింగ్ అండి. ఫ్యాషన్ డిజైనింగ్. సో డిజైన్స్ అన్ని కొత్త కొత్తవన్నీ ఫాలో అవుతూ ఉంటారా? ఓన్ మెథడ్ చేస్తూ ఉంటాను. సో అంటే మీకు మీరు చేసుకుంటారా లేకపోతే మామూలుగా బయట వాళ్ళకి కూడా చేస్తారా? లేదండి, బయట వాళ్ళకే చేస్తాను. నాకు బయట వాళ్ళకే చేసే ప్రిఫర్ ఎక్కువ ఉంటుంది. ఓహోహోహో. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? తనది మార్కెటింగ్ అండి. ఏం పేరు? తన చంద్రశేఖర్. పిల్లలు ఉన్నారా? ఒక పాప. ఏం చదువుతోంది? తను 4th క్లాస్ అండి ఇప్పుడు. పేరేంటి? లహరి. లహరి. ఓకే. ఈ మరి ఇలా గారెలు క్యాబేజ్ తో ఇలాంటివన్నీ తింటుందా? సపరేట్ గా ఏదైనా ఇలా వెరైటీగా చేస్తేనే తింటుంటారండి. వీళ్ళు అయితే సపరేట్ వేరే చేస్తే తినరు. బాగున్నాయి గారెలేవో, చిట్టి గారెల టైప్ లో. అంటే కొద్దిగా ఎక్కువగా క్యాబేజీ అంటే తొందరగా ఎవరు ఇష్టపడరు కదండి మనకి. ఇప్పుడు కర్రీ చేసినా ఎలా ఏదైనా చేసినా ఇష్టపడరు. ఇదేంటంటే మనకి ఇష్టపడతాను, నేను అన్ని ఇష్టపడతాను. హెల్త్ కాన్షియస్ కాబట్టి. హెల్త్ కాన్షియస్ అని కాదు, అంటే హెల్త్ కాన్షియస్ కాదు, అయినా కూడా అన్ని ఇష్టపడతాను, అన్ని ఇష్టంగా తింటాను అనమాట. క్యాబేజ్ ఇష్టం లేదు, కాకరకాయ ఇష్టం లేదు, ఇట్లాంటివి ఏం చెప్పను మా మమ్మీకి. అన్ని తినేస్తా పెట్టినవన్నీ. సో ఇవన్నీ వేగితే తీసేసుకోవటమే కదా? అవునండి, తీసేసుకోవడమే. ఓకే. సో రాధిక గారు తీసేద్దామా? తీసేద్దామండి, అయిపోయింది. సో దీంట్లోకి మనకి ఏదైనా కావాల్సిన ఇష్టమైన చట్నీ పెట్టుకొని తినేయచ్చండి. ఇలా కావాలంటే ఇలా, ఎందుకంటే మనం అందులో ఆల్రెడీ అన్ని వేసాం కదండి, ఉన్నాయి కాబట్టి మనకి ఉన్నాయి కాబట్టి మనము ఇలా కూడా తినొచ్చు. ఫ్లేవర్ కూడా మనకి కారం అనేది కొంచెం అల్లం వెల్లుల్లి మిర్చి కొత్తిమీర టేస్ట్ అనేది తగులుతుంది మనకి. ఇంకా ఎక్స్ట్రాగా కావాలంటే ఏదైనా పెట్టుకొని తినొచ్చు మనము. సాస్ కూడా వేసుకోవచ్చు పిల్లలకి, స్వీట్ గా వేసుకోవచ్చు. అయిపోయినట్టే. సో క్యాబేజ్ గారెలు, ఓకే. సో క్యాబేజ్ గారెలు రెడీ అండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ గారెలు తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో నానబెట్టిన మినపగుళ్ళు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, కొత్తిమీర, ఉప్పు వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. క్యాబేజ్ తురిమి దీనిలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో గారెల్లో ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యాబేజ్ గారెలు రెడీ. ఓకే అండి, మరి క్యాబేజ్ తో చూసారు కదా టేస్టీ వంటల్ని. సో రాజు గారు, ఇక్కడేమో క్యాబేజ్ పకోడీ రైస్, ఓకే, ఇక్కడేమో క్యాబేజ్ గారెలు. ఓకే, ముందుగా గారెలు చూసేద్దాం. ఓకే. కరకరలాడుతూ, కాకపోతే మినపకారలు కాబట్టి ఆ మినపప్పు టేస్ట్ అనేది తెలుస్తుంది. కాకపోతే ఆ క్రంచీనెస్ అంతా కూడా క్యాబేజ్ వల్ల వచ్చింది. అంటే పైన టాప్ లేయర్ గా ఉన్నది, కొంచెం క్రంచీగా వచ్చేసింది. నైస్ ఐడియా, బాగుంది. సో ఇప్పుడు రైస్ ఐటమ్ టేస్ట్ చూద్దాం. బాగుంది ఇది కూడా. రైస్కి ముఖ్యంగా మసాలా టేస్ట్ అంతా యాడ్ చేశారు కదా,
గరం మసాలా వేసారు, తర్వాత అల్లం పేస్ట్ కూడా యాడ్ చేశారు కదా, అవన్నీ కొంచెం బాగా పట్టేసింది. నైస్, బాగున్నాయండి, రెండు కూడా బాగున్నాయి టేస్ట్ వైజ్ గా. ఇద్దరు కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. సో రాజు గారు చెప్తారు విన్నర్ ఎవరని. ఓకే, సో అంటే ఇట్లా క్యాబేజ్ తో 2 డిష్లు కూడా చాలా బాగుంది, అంటే ఐడియా అనేది కూడా బాగుంది. సో పకోడీలు కొంచెం చిన్నగా చేసుకోవచ్చు, సైజ్ అంటే సైజ్ అనేది మనం చిన్నగా చేసుకోవచ్చు, అంటే రైస్ తో పాటు తీసుకుంటాం కదా, చిన్న చిన్న పునుగుల ఆ సైజ్ లో, అంటే మనకు చిన్న సైజ్ అలా వేసేసుకుంటే ఒక స్పూన్ తో పాటుగా ఒక చిన్న ముక్క కూడా మనం తినేసేసుకోవచ్చు. అదొకటి చేసుకుంటే కొంచెం బాగుంటుంది. సో టేస్ట్ అంటే బాగుంది, మీరు యాడ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఫ్రెష్ గా గరం మసాలా కానీ, సో అన్ని కూడా బాగా పట్టేసాయి, రైస్ పట్టేసాయి, తర్వాత అలాగే పకోడీ కూడా కొంచెం పట్టేసింది. గారెలు కూడా క్యాబేజ్ ఫ్లేవర్లో కొంచెం డిఫరెంట్గా ఆ మినపప్పు బాగుంది. సో రెండిట్లో కొంచెం బెటర్గా రైస్ ఐటమ్ బాగుంది. ఓకే, సో మాధవి గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చేసింది. సో మీ రైస్ ఎలా అయితే కలర్ఫుల్ గా ఉందో నేను కూడా మీకు అలా కలర్ఫుల్ శారీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. సో మీకు అభిరుచి నుంచి గిఫ్ట్. రాధిక గారు మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీకు కూడా చాలా థ్యాంక్స్. వెల్కమ్ అండి. మీ నుంచి అభిరుచి నుంచి చాలా మంది కొత్త కొత్త వంటలన్నీ నేర్చుకొని ఇంట్లో ప్రిపేర్ అవుతున్నారు, ప్రిపేర్ చేస్తున్నారు. చాలా బాగుంది. థ్యాంక్స్ అండి, చక్కగా ఇలాగే ట్రై చేస్తూ ఉండండి అన్ని వంటలు కూడా. అవకాశం ఇచ్చినందుకు చాలా ఓకే అండి, వెల్కమ్. కొత్త కొత్త వంటలు ఫ్రెండ్లీగా మాట్లాడినందుకు స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్. ఓకే, మరి చూసారు కదండి క్యాబేజ్ తో వాటి గురించే వంటల్ని, రెండు కూడా టేస్టీగా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్ లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. జనరల్గా బఠానీలు, శనగలు లాంటివి ఉడికించాలి అంటే వాటిని ముందుగా 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఒకవేళ అలా నానబెట్టే టైం లేకపోయినట్లయితే బాగా మరిగించిన నీళ్ళలో అరగంట సేపు నానబెట్టి ఉడికించినా కూడా అవి త్వరగా ఉడుకుతాయి. ఓకే, మరి ఈ రోజు రాజు గారు అలాగే మన పార్టిసిపెంట్స్ చేసిన వంటల్ని చూశారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈరోజు పిండి వంటల్లో చూసిన మేతి గోడు చిక్కుడు ఇగురులోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. మేతి కూర, గోడు చిక్కుడు, ధనియాల పొడి, వెల్లుల్లి. ఇప్పుడు గోడు చిక్కుడు అనేది చాలా మంచి ఒక వెజిటబుల్ అండి, బీన్స్ వెరైటీలో ఒక భాగం అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు బీన్స్ వెరైటీస్ అన్నీ కూడా, అంటే మామూలు బీన్స్ కానీ, గోడు చిక్కుడు కానీ, చిక్కుడు కానీ, ఇవన్నిట్లో కూడా ప్రత్యేకించి మనకు పీచు ఎక్కువగా ఉంటుంది. గోడు చిక్కుడులో ఉన్న ముఖ్యమైన బెనిఫిట్ మనకు ఈసోఫేజియల్ క్యాన్సర్, అంటే కడుపుకి సంబంధించిన ఒక రకమైన క్యాన్సర్ని కూడా నివారిస్తుంది అని కూడా ప్రూవ్ అయ్యింది. సో గోడు చిక్కుడులో చక్కటి గుణాలు ఉన్నాయండి, పీచు కాకుండా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి, కాబట్టి కంపల్సరీగా మనం దాన్ని డైట్లో చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మెంతి కూర కూడా మనకు ఇంచుమించు ఇదేలాగా బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడం, పీచు ఎక్కువ ఉండడం, తర్వాత షుగర్ లెవెల్స్ని కూడా తగ్గించడం, ఇలాంటి గుణాలు ఉండబట్టి అది కూడా మనకు చాలా మంచిది అని మనం చెప్పచ్చు. సో మేతి, గోడు చిక్కుడు ఇగురు చాలా బాగుందండి. తరువాత మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన తీపి బూందీ, శనగపిండి డీప్ ఫ్రై చేసి షుగర్ చక్కెర పాకంతో మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇలాంటి వాటిల్లో పోషక విలువలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు తీపి బూందీలో ఉన్న క్యాలరీస్, ఇప్పుడు దీన్ని ఎలా లెక్క వేయాలి అంటే 50 గ్రాముల్లో మనకు సాధారణంగా 600 to 700 క్యాలరీస్ ఉంటుంది. సో ఆ క్యాలరీస్ మనం లెక్కించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆ క్వాంటిటీ మనం లిమిట్లో తీసుకోవాల్సిన అవసరం అయితే మనకు ఎంతో ఉంటుంది. ఈ క్యాలరీస్ లిమిట్ చేయడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఊరించే వంటలో కూడా క్యాబేజ్ పకోడీ రైస్, అలాగే క్యాబేజ్ గారెలు. క్యాబేజ్ పకోడీ రైస్లో క్యాబేజ్, శనగపిండి, బియ్యపిండి, రైస్, మళ్ళీ మంచూరియా లాగా కూడా మనం రైస్ లాగా కలుపుకొని చేసుకుంటున్నాం, చైనీస్ ఐటమ్ లాగా. సో ఇందులో కూడా మనం డీప్ ఫ్రై చేస్తున్నాము. అలాగే మనకు ఈ తీపి బూందీలో కూడా క్యాలరీస్, డీప్ ఫ్రై ప్లస్ షుగర్ క్యాలరీస్ రెండు యాడ్ అవుతున్నాయి, కాబట్టి ఈ రకమైన క్యాలరీస్ మనకు జమ అయ్యేటప్పుడే మనకు ప్రాబ్లం అనేది తెలుస్తుంది. క్యాబేజ్ గారెలు కూడా మనకు 50 క్యాలరీస్ ఉంటాయి. అదేవిధంగా క్యాబేజ్ పకోడీ రైస్లో కూడా ఒక కటోరీ మనకు జనరల్గా మనకి ఇలా మిక్స్డ్ పలావ్ కానీ వెజిటబుల్ రైస్ కానీ ఉండే క్యాలరీస్ కంటే ఒక 200 క్యాలరీస్ ఎక్స్ట్రా ఉంటాయి. సో ఇవాళ మనం చూసిన రెసిపీస్లో మేతి గోడు చిక్కుడు ఇగురు ఒకటి చాలా చాలా బాగుందండి. తీపి బూందీ కానివ్వండి, క్యాబేజ్ పకోడీ రైస్ కానివ్వండి,
క్యాబేజ్ గారెలు కానివ్వండి, ఇవి 3 కూడా డీప్ ఫ్రైడ్ అండ్ తీపి బూందీ అయితే మనకు షుగర్ కూడా ఉంది కాబట్టి కాస్త తగ్గించి తీసుకుంటేనే మంచిది. ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. దానికి కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు, ఈ రోజు 2 వంటలు కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అవునండి. అంటే బూందీకి కొంచెం ప్రాసెస్ ఉన్నా కూడా మిగతా స్వీట్స్ మీద కంపేర్ చేసుకుంటే ఈజీ మెథడ్. సో 2 బాగున్నాయి రాజుగారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ అభిరుచిని. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై VDM ఎయిర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.